గుడ్ మార్నింగ్ మిత్రులారా. ఈరోజు వార్తాపత్రికల్లో హెడ్లైన్స్ చూసుకున్నట్లయితే ఆస్ట్రేలియా ఉగ్రవాదిది హైదరాబాదే, ఉగ్రవాదిని ప్రతిఘటించిన ఆమోదను పరామర్శిస్తున్నటువంటి ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్ అయితే అక్కడ జరిగినటువంటి ఆస్ట్రేలియాలో కాల్పులు మారణహోమం సృష్టించినటువంటి ఉగ్రవాది సాజిద్ అక్రమ్ 50 ఏండ్లు, హైదరాబాద్గా తెలిసిన అతని వయసు 50 ఏండ్లు. అయితే అతను 1998లో విద్యార్థి వీసాపై అక్కడికి వెళ్ళి అక్కడనే స్థిరపడినట్టు, అక్కడ ఉన్నటువంటి ఐరోపా సంతం చెందినటువంటి అక్కడ పెళ్లి చేసుకున్నట్లు, వారి కుమారుడు ఇద్దరు తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి ఈ ఘాతుకాన్ని పడ్డట్లు ఫిలిప్పీన్స్లో ఐసీ శిక్షణ అయితే ఇచ్చారు మిత్రులారా. అయితే 2017లో వీరి తండ్రి హైదరాబాద్ సంబంధించినటువంటి ఇక్కడికి వచ్చి ఉన్నటువంటి ఆస్తులు కూడా మొత్తం అమ్మేటువంటి విధంగా ఒకసారి వచ్చినట్లయితే ఇచ్చారు మిత్రులారా. ఏది ఏమైనా సరే ఇటువంటి వారిపైన మాత్రం కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఇటువంటి వారి మైండ్ సెట్ కూడా చాలా దారుణంగా ఉంటుంది అనమాట. శిక్షణలో వాళ్ళకి సంబంధించినటువంటి ఐసీ శిక్షణలో కూడా చాలా అసలు అంత ఘోరమైనటువంటి ఘటనలు, దాదాపు 14 మంది మరణించినట్లయితే ఇచ్చారు మిత్రులారా కాల్పుల్లో. ఇంకా వారి మైండ్ సెట్టే వేరే తిరిగి ఉంటుంది అనమాట. అట్లా శిక్షణ అయితే వారికి ఉంటుంది. అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ మొత్తం కూపీలాగుతారు మొత్తం ఇక్కడ హైదరాబాద్లో వారి ఇంటికి సంబంధించినటువంటి వారి తమ్ముడికి వీరికి మధ్య ఉన్నటువంటి గొడవలు, ఇంకేమన్నా ప్రమేయాలు ఉన్నాయని అయితే వారికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా ఎక్కడికో వెళ్ళిపోయినట్లయితే ఇచ్చారు మిత్రులారా. ఎఫ్ఆర్బిఎం నుంచి మినహాయించండి, విద్యాభివృద్ధి కోసం 30,000 కోట్ల రుణంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినతి. రాష్ట్రానికి ఐఐఎం ఇవ్వాలని ధర్మేంద్ర ప్రధాన్కు విజ్ఞప్తి. ఇక జీరామ్జీపై గరం కొత్త బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టినటువంటి కేంద్రం, గాంధీ పేరు మార్పును తప్పుపట్టినటువంటి కాంగ్రెస్, రాముడి నామాన్ని అపవిత్రం చేయొద్దని విపక్షం. ఇక ఐడిపిఎల్ భూములపై విజిలెన్స్, సుమారు 20,000 కోట్ల విలువైన స్థలాలపై విచారణ షురు, అన్యాక్రాంతం వివాదాల నేపథ్యంలో దర్యాప్తునకు ప్రాధాన్యం. ఇక పల్లెపూరు, నేటితో ఆఖరు 3వ దశ పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధం. హైదరాబాద్ చుట్టుపక్కల గ్రామ పంచాయతీలు అయితే దాదాపు 2-3 కోట్లు 10 కోట్లు ఒక ఎమ్మెల్యే స్థాయికి మించి కూడా ఖర్చు పెడుతున్నట్టు గ్రామ పంచాయతీలో 5,000, 10,000, 55,000 ఓట్లు కూడా అక్కడ ఎంతో ప్రత్యేకమైన ఓటు అంటే న్యూట్రల్ ఓటు ఉంటుంది కదా, దాన్ని ప్రలోభ పెట్టేందుకు 55,000 ఎంత అంటే అంత ఇచ్చేటువంటి విధంగా కూడా ఈ గ్రామ పంచాయతీ సెగ్మెంట్లలో ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులు ఖర్చు పెడుతున్నారు మిత్రులారా. ఈ విధంగా అసలు ఎటుపోతుంది సమాజం, ఎటుపోతున్నాయి రాజకీయాలు? ఈ డబ్బులు, చీరలు, పప్పు దినుసులు ఇవన్నీ పంచుకుంటూ పోయి ఓట్లు వేయించుకుంటే అది ఒక గెలిపేనా? గుర్తుపెట్టుకోండి మిత్రులారా. ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయాలంటే మీకు నచ్చినటువంటి వ్యక్తికి మీకు స్వేచ్ఛగా నిజాయితీగా నోటుకు అమ్ముకోకుండా ఎవరైతే నమ్మకంగా గ్రామాన్ని అభివృద్ధి చేయగలగాడో, ఎవరైతే నిజాయితీ పరుడో అలాంటి వ్యక్తులు మాత్రం నమ్ముకోండి. కానీ ఈ 5,000, 10,000 ఇచ్చి చీరలు ఇచ్చేటువంటి వారిని, ఇళ్ళు ఇచ్చేటువంటి వారిని ఎన్నుకున్నట్లయితే తర్వాత ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఈ 3వ దశలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ప్రతి ఒక్కరు ఓటును వినియోగించుకొని స్వచ్ఛందంగా గ్రామాభివృద్ధి చేసేటువంటి వ్యక్తినైతే గ్రామ సర్పంచ్ అయితే ఎన్నుకోండి మిత్రులారా. అసలు ఎటుపోతుంది రాజకీయం అనేది ఏం అర్థం కావట్లేదు. ఒక్కొక్క 1 కోటి 2 కోట్లు గ్రామ పంచాయతీలకు అయితే అది పోటీ ఉంటే ఎంత అవుతుందో ఖర్చు అయితే అంత కూడా వెనకాడలేదు. వెండి ఉంగరాలు పంపిణీ, ఈ విధంగా అయితే ఎటుపోతుందో సమాజం అయితే అర్థం కావట్లేదు మిత్రులారా. ఇక లియోనెల్ మెస్సీ, అనంత్ అంబానీలు వంతారా వద్ద వన్యప్రాణి సంరక్షణ సాంస్కృతిక కార్యక్రమాలలో లీనమై జీవకారుణ్యంతో గడిపారు. మెస్సీ ఇక్కడ అనంత్ అంబానీ సంబంధించినటువంటి వంతారా దానికి జంతువు సంరక్షణ కేంద్ర కింద దాన్ని ఏర్పాటు చేసినటువంటి దాన్ని అయితే అక్కడ వివిధ రకాల సందర్శనలు చేసినట్లయితే ఇచ్చారు మిత్రులారు. దాంట్లో ఒక సింహం పిల్లకు కూడా లియోనెల్ పేరు పెట్టినట్లయితే గుర్తుగా అయితే ఇచ్చారు వివిధ వార్తాపత్రికల్లో. ఇక వేరే వార్తాపత్రికలు కూడా మెయిన్ హెడ్లైన్స్ అయితే చదివేటువంటి ప్రయత్నం చేద్దాం మిత్రులారా. ఇక సాక్షిలో చూసుకున్నట్లయితే విద్యకు ఇవ్వండి మినహాయింపు, విద్యాభివృద్ధి రుణాలకు ఎఫ్ఆర్బిఎం పరిమితి నుంచి మినహాయింపు ఇవ్వండి, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి. ఇక తుది విడత పంచాయతీ నేడే, రోజ్గార్ బిల్లుపై ఆగ్రహజ్వాల, రామగుండం సరే మిగతా 2 కష్టమే, మక్తల్ ప్లాంటుకు బొగ్గు సరఫరా ఇబ్బంది, పాల్వంచ ప్లాంటుకు వ్యయం ఎక్కువ, యూనిట్ కాస్ట్ పెరిగే అవకాశం, విద్యుత్ శాఖ కన్సల్టెన్సీ నివేదిక. ఇక బిడ్డను భవనంపై నుంచి తోసేసినటువంటి తల్లి, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాలిక మృతి, మల్కాజ్గిరిలో ఘటన, మానసిక స్థితి బాగలేకనే తల్లి ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు సందేహాలు. ఇక బీబీసీపై ట్రంప్ భారీ దావా,
పరువు తీశారు. 90,000 కోట్లు చెల్లించండి. ఫ్లోరిడా కోర్టులో 33 పేజీల దావా దాఖలు. తన ప్రసంగాన్ని వక్రీకరించారని ఆరోపణ. దీనిపై గత నెలలో క్షమాపణ చెప్పినటువంటి బీబీసీ కావాలనే చేశారన్నటువంటి ఆరోపణ మాత్రం తిరస్కృతి. తాను చేసినటువంటి వ్యాఖ్యలపై వక్రీకరించారంటే బీబీసీపై పరువు నష్టం దావా వేసినట్లయితే ఒక వార్తా కథనం. ఇక లీకులు ఇచ్చిన వాళ్ళు మెంటల్ గాళ్ళు. సమావేశ వివరాలను బయట పెట్టొద్దని ప్రధాని మోదీ చెప్పినా పట్టించుకోలేదు. ఆ ఎంపీలు ఎవరో చెప్తే చర్యలు తీసుకుంటాం. మీడియాతో ఇష్టాగోష్ఠిలో కిషన్ రెడ్డి 2036 ఒలింపిక్స్కు అవకాశం భారత్కు దక్కేలా ప్రయత్నిస్తామన్న కేంద్ర మంత్రి. ప్రయత్నిస్తున్నామన్న. ఇక 30,000 కోట్ల రుణానికి సహకరించండి. మావోయిస్టు దామోదర్ అరెస్ట్. ఇక యమునా ఎక్స్ప్రెస్ వే మీద బస్సులు కార్లు దట్టంగా అలుముకున్నటువంటి పొగమంచు వల్ల దుర్ఘటనలో 43 మందికి గాయాలు, 13 మంది సజీవ దహనం. ఇక జోర్డాన్ పర్యటన ఫలప్రదం. కీలక రంగాల్లో ఇరు దేశాల భాగస్వామ్యం సుదృఢం. జోర్డాన్లో ముగిసినటువంటి పర్యటన. ఇథియోపియాకు మోదీని వెంటబెట్టుకొని కారు నడిపినటువంటి దేశాధినేతలు. ఇక మహాత్మా గాంధీ ఆదర్శాలకు అవమానం. ప్రధాని మోదీకి బాపూజీ సిద్ధాంతాలపై ద్వేషం. నిరుద్యోగంతో ఇప్పటికే యువత భవిత నాశనం. ఇప్పుడు గ్రామీణ పేదలకు ఉపాధి కేసరు. నిరసనల మధ్య లోక్సభలో జీ రామ్జీ బిల్లు. నేడు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు. ఇక ఐపీఎల్ మినీ వేలం. గ్రీన్కు జాక్పాట్. ఆస్ట్రేలియా ఆల్రౌండర్కు 25.2 కోట్లు. ఇక వెలుగు చూద్దాం. వెలుగులో మెయిన్ హెడ్లైన్స్. ఇక యంగ్ ఇండియా స్కూళ్లకు సపోర్ట్ చేయండి. ఐడిపిఎల్ భూములపై విజిలెన్స్ ఎంక్వైరీ. ఇక కుర్రాలపై కోట్ల వర్షం. 13 మంది సజీవ దహనం. బస్సు ప్రమాదంలో యూపీలో యమునా ఎక్స్ప్రెస్ వేపై ఘోర ప్రమాదం అని అన్ని వార్తాపత్రికలు ఇచ్చారు. ఇక సింగరేణి సీఎండీగా కృష్ణా భాస్కర్. ఇక మెంటలోలు లీక్ చేశారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇక నేడు లాస్ట్ ఫేజ్ పంచాయతీ ఎన్నికలు. ఆస్ట్రేలియా కాల్పుల ఘటనతో హైదరాబాద్కు నో లింక్. డీజీపీ శివధర్ రెడ్డి వెల్లడి. ఇక ఢిల్లీ పొల్యూషన్పై ఎంపీ నిరసన. ఎలక్ట్రికల్ బైక్ వేసుకొని పార్లమెంట్కు వెళ్ళినట్లుగా మనకు గడ్డం వంశీకృష్ణ వినూత్నంగా నిరసన తెలిపారని. ఇక 7వ బ్లాక్ రిపేర్కి 1,500 కోట్లు. మేడిగడ్డ మరమ్మతులకు భారీగా ఖర్చు అవుతుందని ప్రభుత్వం ఆందోళన. ఆ బ్లాక్ను పునాదుల నుంచి తొలగించి కొత్తగా నిర్మించాలంటున్నటువంటి ఎక్స్పర్ట్స్. వాటర్ డైవర్షన్కు కాఫర్ డ్యామ్ అవసరం. సీకెంట్ ఫైల్స్ను తొలగించలేనటువంటి పరిస్థితి. వాటి ప్లేస్లో షీట్ ఫైల్స్ వాడితే ఎలా ఉంటుందన్న యోజన ఎటు తేల్చుకోలేక ఇరిగేషన్ అధికారులు అయోమయం. ఇక ఉపాధి బిల్లుపై లడాయి. లోక్సభలో జీ రామ్జీ బిల్లు. కొత్త బిల్లుపై విపక్షాల ఆందోళన. తెలంగాణ రైజింగ్ చేయుత ఇవ్వండి అని అయితే కేంద్ర మంత్రి నిర్మలా రామన్ను కలిసినటువంటి రేవంత్ రెడ్డి. కయ్యం వీడితేనే కమలం వికాసం. ఫండ్స్ తెస్తేనే ప్రగతి. స్వీయ తప్పిదాలే శాపాలే తెలంగాణలో కుంగుబాటు. రాష్ట్రంలో ఏకతకు తోడు అధిష్టానం తీరుతో మరింత అధ్వానం. ఇక టెట్ పరీక్షల షెడ్యూల్ జారీ. కొంగుముడికి అక్షర సాక్ష్యం. పెళ్లికి ముందే కౌన్సిలింగ్. రాష్ట్ర వ్యాప్తంగా ప్రీ మ్యారిటల్ సెంటర్లు 5 కోట్ల నిధులతో నిర్వహణ. ఆర్థిక శాఖకు చేరినటువంటి ముసాయిదా బిల్లు. భారతీయ సంస్కృతిలో వివాహ బంధానికి ఉన్న ప్రాధాన్యత సవాళ్ళను ఎదుర్కొంటుంది. ఉమ్మడి కుటుంబ వ్యవస్థలు విచ్ఛిన్నం కావడం, పెళ్లి అనంతరం కోరికలు గుర్రాల కంటే వేగంగా పరిగెత్తి ఆరోగ్య సమస్యలు సృష్టిస్తున్న విడాకుల కేసులు నమోదవుతున్నట్టు మానసిక శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. విడాకుల కేసుల్లో మొదటి స్థానంలో ఉండగా మహారాష్ట్ర, తెలంగాణ 6వ స్థానానికి చేరుకుందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఇక మా ప్రభుత్వానికి ప్రజల ఆశీర్వాదం ఉందని. స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభంజనమని. గ్రామస్థాయిలో కార్యకర్తల పోరాటం అద్భుతమని. సర్పంచుల అభినందన సభలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఖమ్మం జిల్లా మధుర నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం పర్యటన అయితే ఇచ్చారు. మిత్రులారా, ఇవి వివిధ వార్తాపత్రికల్లో ఉన్నటువంటి మెయిన్ హెడ్లైన్స్ అయితే చదివేటువంటి ప్రయత్నం.